హలో అందరూ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎస్ఎల్ఎన్ఎస్ నాని టైలర్స్. ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. చూడండి, మార్నింగ్ టైం అయిపోతుందని వాళ్ళ అక్క వాళ్ళ తమ్మునికి రాఖీ కట్టే టైంలో వాకింగ్కి వెళ్ళొచ్చిన పప్పి ఫీల్ అయిపోయింది బాగా. మీరే కట్టుకుంటారా, నా గట్టరా అన్నట్టు ఫీల్ అయిపోయింది. లేదండి, టైం అయిపోతుందని వాళ్ళ తమ్ముని కట్టించా మంచి టైంలో. అది మిస్ అయిపోయింది. దానికి తర్వాత కట్టిద్దాంలే, వీడియో షూట్ చేసుకుంటా, ఇట్లా మనం కొత్త ఛానల్ ఓపెన్ చేసాం కదా, పెడదాంలే అన్నట్టు నేనుంటే అది అలిగి కూర్చుంది. సరేలే పెట్టేద్దాం దబదబా అని దానికోసం దానికి ఇష్టమైన స్వీట్ చిప్స్ తెప్పించామన్నమాట. చూడండి, వాళ్ళ అక్క రాఖీ కట్టి మంచి ఎంత పోజ్ ఇస్తుందో రాఖీ కడుతుంటే. ఇప్పుడు హారతి ఇప్పించుకుంటుంది చూడండి. అస్సలు చిప్స్ వాళ్ళన్న చిప్స్ ఇస్తున్నాడని చూస్తుంది కానీ హారతి ఇప్పించుకుంటే లేదండి అసలుకి. అది చూడండి ఎంత క్యూట్ ఉందో కదా. మా పప్పిగా నా మూతి కాలుస్తుందేమో అన్నట్టు భయపడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ అక్క స్వీట్ తీస్తుంది. అబ్బా, దబ్బున ఓపెన్ చేయి, నాకు నోరు ఊరుతుంది. స్వీట్ నాకంటే చాలా ఇష్టం అక్క, దబ్బున ఓపెన్ చేయి అన్నట్టు చూస్తుంది. చూడండి దాని పోజు. స్వీట్ చూస్తే దాని నోట్లకి నీళ్ళు ఊరుతూనే ఉంటాయి. అంటే తినేదాకా నీళ్ళు ఆగమండి నోట్లో అస్సలకి. స్వీట్ అయిపోయాక చూడండి, ఒక్క బుట్టలో గుట్టికి వేసేసింది నా తిక్క తల్లి. ఇది అయిపోయా. ఇప్పుడు చిప్స్, అన్న చిప్స్ అని అనుకుంటూ ఉంటుంది తిక్కమ్మ. చిప్స్ కావాలి ఎక్కడ పోయి. పండ్లు తింటుంది, మనం గడ్డి తింటామంటే అది కూడా గడ్డి తింటుంది. ఏం తింటే ఇంకా మొన్న నేరేడు పండ్లు అప్పుడు సీజన్లో చూసేదేనండి మేము. మనం ఎలా తింటామో అది మనం తింటుంటే మనం చూసి అది దీట్టు అట్లనే తింటుంది. చూడండి నా తల్లి ఎంత బాగుందో, నా దిష్టే తగిలేటట్టుంది నా పప్పిగానికి. చాలామంది ఉంటారండి యానిమల్స్ లవర్. ఏంది కుక్కకి రాఖీ కట్టడం ఏందనుకుంటారని మీ దృష్టిలో కుక్క అన్న అనుకోండి, ఏమని అనుకోండి. నా దృష్టిలో ఇది మా ఇంటి మూగజీవం ఒకటి, మా ఇంట్లో ఒక భాగస్తురాలు. అప్పుడప్పుడు సరదాగా వాళ్ళ అన్నతో కొట్లాడుతుంది అనమాట. అన్న, నీ ఆస్తిలో నాకు ఒక సగం వాటా కావాలి, ఇవ్వకపోతే కొరుకుతా అన్నట్టు చూస్తుంది దాన్ని. వాళ్ళ అక్క పార్టీ ఫుల్, వాళ్ళ అక్క పార్టీ అది, నా పార్టీ వాళ్ళ అక్క పార్టీ. కానీ వాళ్ళ అన్న అంటే చాలా ఇష్టం. చూడండి నా బంగారు తల్లి పోజ్ ఎలా ఇస్తుందో.